దుష్టం పట్టడానికి గల కారాలు ఇవే. పార్ట్ 1 దురతన అంటే ఏమిటి? నిజం, అపార్థం, వాస్తవం. దురదృష్టం ఒక పదం కాదు. ఒక నెపం మన జీవితంలో ఏదైనా అనుకుంటూ జరగకపోతే, ఏదైనా కోల్పోతే, ఏ ప్రయత్నం విఫలమవుతే, మనం మొదట పలికే మాట ఒకటే, నా దురదృష్టం. ఈ మాట మనకు ఒక తాత్కాలిక ఉపశమనిస్తుంది. ఎందుకంటే తప్పు మనది కాదు అనిపిస్తుంది. బాధ్యత నుంచి తప్పించుకున్న భావన వస్తుంది. కానీ అదే మాట, అదే భావన మన జీవితాన్ని నెమ్మదిగా కుంగదీస్తుంది. దురదృష్టం అనేది నిజంగా ఉండదా? లేదా మన ఆలోచన సష్టేనా? ఇది దేవుడు ఇచ్చిన శిక్షణ లేదా మనమే తయారు చేసుకున్న ఒక బంత్న? ఈ ప్రశ్నలు సమాధానం తెలుసుకోకపోతే మన జీవితంలో జరిగే ప్రతి అపజయం మనల్ని మరింత బలహీనుల్ని చేస్తూనే ఉంటుంది. దురదృష్టం అంటే నిజంగా ఏమిటి? సాధారణంగా మనం దురదృష్టం అని పిలిచేది మూడు విషయాల కలయిక. అనుకున్న ఫలితం రాకపోవడం, కారణం కాకపోవడం, బాధ్యత తీసుకోలేకపోవడం. ఇవి మూడు కలిసినప్పుడు మన మెదడు ఒక తేలికైన పదాన్ని ఎంచుకుంటుంది, దురదృష్టం. అసలు చూస్తే దురదృష్టం అనేది ఒక సంఘటన కాదు. ఒకే సంఘటనను ఒక వ్యక్తి నా దురదృష్టం అంటారు. ఇంకొక వ్యక్తి ఇది నాకు పాయం అంటారు. ఇద్దరిలో ఎవరి జీవితం ముందుకు వెళ్తుంది? సమాధానం మనందరికీ తెలుసు. దురదృష్టం గురించి మనం నేర్చుకున్న పాఠాలు మన చిన్ననాటి నుంచే కొన్ని మాటలు వింటూ పెరుగుతాం. వాడికి అదృష్టం లేదు, మన కర్మంతే, ఏం చేస్తాం దురదృష్టం. ఈ మాటలు మన మనసులో గట్టిగా పడిపోతాయి. ఒకరోజు మన జీవితంలో ఏదైనా తరబడితే ఆ మాటలు మన బెదరులో మోగుతాయి. అప్పుడు మనం ప్రయత్నం చేయడం మానేస్తాం, ఆలోచించడం మానేస్తాం, పరికారం వెతకడం మానేస్తాం. ఇది అసలైన ప్రమాదం. దురదృష్టం మనని నాశనం చేయదు, దురదృష్టం అనే నమ్మని నాశనం చేస్తుంది. నిజంగా దురదృష్టం పట్టిన వాళ్ళు ఎవరు? దురదృష్టం పట్టిన వాళ్ళు అంటే ఎవరికి డబ్బు లేకపోవడం కాదు, ఎవరికి ఓటమి రావడం కాదు. దురదృష్టం పట్టిన వాళ్ళు అంటే ఎప్పుడూ తన తప్పును అంగీకరించని వారు, నేర్చుకోవడానికి సిద్ధంగా లేనివారు, మార్పును పిపడేవారు, బాధ్యతను తప్పించుకునేవారు. వాళ్ళ జీవితంలో అవకాశాలు వచ్చినా, అష్టం తలుపు తట్టినా, వాళ్ళు తలుపు తీయరు. తరువాత నా దురదృష్టం అంటారు. దేవుడు దురదృష్టం. నిజమైన సంబంధం చాలామంది ఇలా అంటారు. దేవుడు నాకు ఇలా రాశారు. నాకకం సిద్ధాంతం చెబుతుంది ఏమిటంటే, మన జీవితం అరుగుతుంది మనం గతంలో చేసిన పనుల ఫలితం. కానీ ఇక్కడ మనం మరిచిపోయేది ఒక విషయం. ఈ రోజు మనం చేసే పని రెప్లికను తయారు చేస్తుంది. అంటే దురదృష్టం శాశ్వతం కాదు, మార్చలేని కాదు. దాన్ని మలుచుకునే శక్తి మన చేతులలోనే ఉంది. ఒక చిన్న కప్ప 2 రైతులు ఉన్నారు. ఇద్దరికీ వర్షం రాలేదు. ఇద్దరికీ పంట నష్టం జరిగింది. ఒక రైతు అన్నాడు, నా దురదృష్టం దేవుడు నన్ను మరిచిపోయారు. ఇంకొక రైతు అన్నాడు, ఇది నాకు పావం, వచ్చేసారి నీళ్ళ చూసుకుంటాను. ఒకరు ఎదుస్తూ కూర్చున్నారు. ఇంకొకరు మార్గం వెతికారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఎవరి జీవితం మారింది? దురదృష్టం ఒకేలా వచ్చింది, ప్రతిస్పందన వేరు.